గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరాతి వ్లాగ్స్ ఛానల్. మళ్ళీ ఒక మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ తో అయితే నేను మీ అందరి ముందుకే వచ్చేసాను. ప్రభాస్ గారు, కన్నయ్య, శ్రీగల లఘుత నా ముక్కు చూడవా? వెల్కమ్ వెల్కమ్, నా పేరు కనక. సో తమ్నేల్ చూసాక మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ వ్లాగ్ కూడా మన కజిన్స్ తోనే చేయబోతున్నాను. ఇది కూడా ఒక ఫన్నీ ఛాలెంజ్ అన్నమాట. ట్రై నాట్ టు లాఫ్ ఛాలెంజ్ అయితే ఇప్పుడు మేము అందరం కలిపి చేయబోతున్నాం, మీ అందరినీ నవ్వించడానికి. సో ఈ ఛాలెంజ్ రూల్స్ ఏంటి అంటే, ఒక పర్సన్ మిడిల్ లో నిలబడతారు, మిగిలిన పర్సన్స్ అందరూ కలిపి తనని నవ్వించడానికి ట్రై చేయాలన్నమాట. బట్ తను నవ్వకుండా ఉండడానికి ట్రై చేయాలి. సో ఇదే అనమాట ఛాలెంజ్. బట్ డెఫినెట్లీ ఈ వ్లాగ్ కూడా మీ అందరికి చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తామని అనుకుంటున్నాము. సో ఇంకా నో మోర్ లాగ్స్ గైస్, లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ అందరికి తెలుసు కదా, ట్రై నాట్ టు లాఫ్ ఛాలెంజ్ అన్నమాట. ఎంటర్టైన్మెంట్ ఇస్తామని మన సబ్స్క్రైబర్స్ కి మాట ఇవ్వండి. ఇది నా మాట. మా మాట శాసనం. మేము దాన మాన ప్రేమ. సో గైస్, ఇంకా మనం ఛాలెంజ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అందరూ కలిపి ఎవరిని నవ్విస్తారంటే పావనిని, ఎందుకంటే పావనికి అసలు నవ్వు ఆపుకోవడమే రాదు. ఫస్ట్ మీకు చాలా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని పావనిని సెలెక్ట్ చేసాము. గేమ్ స్టార్ట్స్ నౌ. అంతలా నవ్వేస్తున్నా. దేవుడు ఫస్ట్ దేవుడికి ఇచ్చేద్దాం. సరే సరే, ఓకేనా? ఓకే, రెడీ. మేమిద్దరం పోనీ నవ్వించేసాం, మేము సక్సెస్ అయిపోయి ఇంకా మిగతా వాళ్ళు కూడా ట్రై చేద్దాం. ఇది అట్లీస్ట్ ఉంటుందో లేదని చూద్దాం. పదరా మనం. రెడీ, 3, 2, 1 స్టార్ట్. గుడ్డడి పళ్ళం గుడ్డికి వెళ్తే సడ్డడి పళ్ళం పల్లె. మను నేను నవ్వించేసాము, నాని చిన్న కూడా నవ్వించేసారు. ఇంకొక ఇద్దరున్నారు పాప, వాళ్ళు కూడా అన్యాయం అయిపోతారు, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. పావని పట్ట బాగుంది. ఎక్కడ చేయొచ్చు పావని పట్ట? 3 ఎకరాలు ఉంటది అనుకుంటా. 3 ఎకరాలు ఉంటాయి. ఏం మాట్లాడకుండా నవ్వించింది గాయస్. ఎందుకు గాయస్ ఇంకా బాబు, ఇంకొద్దురా బాబు. సో గైస్, చూసారు కదా, పావని అయితే 3 టైమ్స్ లో కూడా అవుట్ అయిపోయింది. మొత్తం ఎంత మంది నవ్విస్తే అంతమంది దానికి స్టార్టింగ్ లోనే నవ్వేసింది. కాబట్టి పావని అవుట్. అందరూ వంగబెట్టి ఒకటి గుద్దేయండి. మెల్లిగా మెల్లిగా గైస్. నౌ ఇట్స్ మై టర్న్. నేనైతే నవ్వకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తా. రెడీ? బాబు సినిమా లేట్ అయిపోయిందంట. ఎవరు మోహన్ చూసి ఇక్కడ ఎలా ఉంటుంది? చూడండి గాయస్, ఫస్ట్ రౌండ్ లో గాయస్ నవ్వించమని మా చేతిలో మైక్ పెట్టారు. మాకు నవ్వుతుంది కానీ నవ్వించడం మాకు తెలియదు. గైస్ వీళ్ళిద్దరు నవ్వించలేకపోతున్నారు, సో ఇంకో ఇద్దరు రావాలి. ఫ్రెండ్స్, మన ఈరోజు ఆర్తకన ఫుల్ నవ్వించబోతున్నాం అన్నమాట. బుక్ మీద పుక్కులు వచ్చినట్టు జాగ్రత్తగా. దేవుడికి ఇచ్చేయండి. ప్రభాస్ గారు, మీరు రావాలమ్మ రంగంలోకి. ఇప్పుడు నవ్వట్లేదు. అది రాదు రాదు. వచ్చారు. గైస్, మా ప్రభాస్ గారు వచ్చారు కాబట్టి నవ్వాను గైస్, లేకపోతే నవ్వపోతున్నాం. అట్లీస్ట్ నేను కొంచెమైనా సీరియస్ గా ఉండడానికి ట్రై చేస్తాను. సో నాకు కొట్టకండి ఎవరు. మనుని నవ్వించడానికి ట్రై చేస్తాం. జిగిరి జింగానియా. కన్నయ్య, ఏమైంది కన్నయ్య? మను నవ్వట్లేదు. నవ్వుమాను ఈడు అసలు నవ్వట్లేదు కానీ మేము వెళ్ళిపోతున్నాం గైస్. నెక్స్ట్ వచ్చే వాళ్ళు నవ్విస్తారు. శంకలో సగట్లో తగ్గింది. ఆయన పడి తెస్తాను, చెప్పరా పర్లేదు. మనం పరంపరం పేంపలం. బావరా మను బావా మనీ గట్టిగా మాట్లాడుతుంది అక్కడ. ఇంకో ఇద్దరు వచ్చి ట్రై చేయండి. రే చిన్న రే చూడురా. రే ముక్కు మామ. ముక్కు బాగుంది రెడీ. ఇది ఎక్కడ చేయించారా?
తిరిగిన వాళ్ళు కాదు గుర్తుపెట్టేస్తున్నాను. గైస్ వీడు ఏంటంటే చిన్నది నవ్వకుండా ఉంటున్నాడు. కంప్లీట్ గా అయితే నవ్వలేదు కాబట్టి మనం అవుట్ కాదు. బట్ తర్వాత క్లిప్పులు చూసుకో, నువ్వు చిన్న స్మైల్ ఇచ్చావు, పళ్ళు కనబడలేదు కానీ అయిపోయింది. సో గాయస్ నెక్స్ట్ ఎవరు అంటే మా సింగపూర్ బాసు అన్నమాట. మా భార్గవ్ అదే మీ గీత ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి ఇష్టమైన పర్సన్ వస్తున్నాడు. మీరు తప్పకుండా ఈ క్లిప్ ని చూడాలి, ఎందుకంటే మా వాడు నెక్స్ట్ భార్గవ్ నవ్విస్తాం. భార్గవ్ రా. జై బాబు, జై బాబు. నా ముక్కు చూడవా? నా ముక్కు అంటే అందరికి బాగా ఇష్టం గాయస్. నా ముక్కు అడబడి కింద దించు నువ్వు. భార్గవ్ పేరు సింగపూర్ బాసు గైస్. మాకు అసలు ఏం రావడం లేదు గైస్, ఎలా నవ్వించాలని. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే బాబో ఇంకా నేను అరే చెయ్యిరా కూడా ఏదోటి. సో గాయస్ ఇంకా మీరు ఛాన్స్ అయిపోయింది, Yes, guys, ఇంకా మేము అసలు చేయలేకపోతున్నాం. నవ్విరా గాయస్. ఇప్పుడు మా సింగపూర్ బాసు గారు నవ్వుతాడు పక్క. ప్లీజ్ రా నవ్వరా మా అమ్మ. గాయస్ మా బాసు అయితే ఆల్మోస్ట్ నవ్వేశాడు, తుమ్మాడు కూడా. ఎందుకంటే వాళ్ళు అన్నిసార్లు వచ్చినా ఇలా ఉన్నాడు గాయస్. నేను వచ్చి ఇలా మా అమ్మ అన్న నవ్వేశాడు గాయస్. ఇంకేం చేస్తాం. ఇప్పుడు మా చిన్ను అన్నమాట నవ్వకుండా ఉండడానికి ట్రై చేయాలి. మేమిద్దరం నవ్వించడానికి ట్రై చేస్తాం. రెడీ పావని? ఎస్ రెడీ. చిన్ను ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ గైస్. నేను ఏమన్నా నవ్వేస్తాడు కదా చిన్ను. వచ్చింది మూతి వరకు వచ్చింది. అదేటది అని కూడా అనకూడదు గాయస్. చిన్ను నవ్వు చిన్ను. ఇంకా నవ్వాలి, బాగా నవ్వు చిన్ను. గైస్ వీడిని నవ్వించలేకపోతున్నాం గైస్. భార్గవ్ మనం ట్రై చేస్తారు, పదే మనం వేస్ట్ గాయస్. ఇప్పుడు అలాగంటే అవుట్. ఆడ ఇలా అన్నాడా అవుటే గాయస్. ఇప్పుడు గైస్ నవ్వేశాడు మను బాగా దగ్గర అయితే ఇద్దరు ఏడ్ చేస్తారు చూస్తాం. ఓ నవ్విరా ప్లీజ్ రా. నా బరువు పోతుంది, ప్లీజ్ రా నవ్విరా అంట బావా. సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే మా నాని తమ్ముడు. నాని బ్రో నమస్తే. నాని ఓ నాని నా అందమైన తంబి, నీవే దురద పురుగు నానివే, నువ్వే ఏదో ఒక దురద పని చేస్తావే. అరే నాని నవ్వునాని అంత మంచి పాట పాడుతున్నాం కదా నాని. మామా మా సేనా నవ్వేశాడు ఇందాక. నమస్కారం అందరికి. డోంట్ టచ్ దట్ బాయ్, ఓకే? He is very uncomfortable feeling facing that in face glowing is we are telling that. వెల్కమ్ నా పేరు కనకం డెన్ జుంప అలాగే ఎంత పెడతావు? అలా పెట్టినావు అంటే చూడు, నువ్వు సీరియస్ గా ఉండాలి. ఇడు మరి బండరాయిలో ఉన్నాడు గైస్. మేమైనా చిన్న స్మైల్ ఇచ్చాం కానీ అసలు కానీ ఫస్ట్ లోనే ఓడిపోయాడు. నేను మనం ఉండేటప్పుడు ఆడు నవ్వేశాడు. యాక్చువల్లీ ఆడు నన్ను తలుచుకుంటున్నాడు గైస్, మనసులో నేను చేసిన కుట్రంత్రాలు అనుకుంటున్నాడు, కానీ తెలియదు ఆడికి మంచి కోసం చేసాను. ఈ నెక్స్ట్ లాస్ట్ మిగిలింది మన రిషి అన్నమాట. రిషి గారిని నవ్విద్దాం. మొహమ్మద్ ఎవడేట్ చేసి అయిపోయింది. అప్పుడే నవ్వేస్తున్నాడు ఏంటిడు. నవ్వేశాడు గైస్. పోనీ ఇంకొక ఇద్దరు ట్రై చేస్తారు. భార్గవ్ మను ట్రై చేస్తారు. ఇప్పుడు మా రిషిని లాస్ట్ అండ్ ఫైనల్ గా కొంచెం ఓవర్ నవ్వించడానికి చిన్న అండ్ పావని వస్తున్నారు. ఇంకేంటి విశేషాలు మరి? అసలు ఎలా నవ్వించాలో ఒక ఐడియా పాడు అసలు ఏం లేదు గాయ్. రిషి మొన్న ఎక్కడ దొరికావంట. వీళ్ళకే తెలియాలి మరి. సో మా అందరిలో కొంచెం అట్లీస్ట్ చిన్నదైనా నవ్వకుండా ఎక్కువ సార్లు ట్రై చేసింది. నేను ఒక 30% అనుకోండి, వీడొక 60 అనుకోండి, ఈడొక 80 అనుకోండి.
మా భార్గవ తమ్ముడు కూడా పర్లే, కొంచెం 70-50 మేనేజ్ చేసాడు కొంచెం. వీళ్ళు మాత్రం వెంటనే నవ్వేశారు. సో అది గైస్, నవ్వు ఆపుకోవడానికి మా పాటలు మీ అందరికి బాగా నచ్చాయని అనుకుంటున్నాము. నచ్చితే కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన అలాగే మా ఛానల్ ఛానల్ ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ కావాలో కామెంట్ డౌన్ బిలో. గైస్ మన అల్లరార్తి ఛానల్లో ఎంటర్టైన్మెంట్ కావాలంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఉంటూనే ఉంటుంది అలా. ఆర్తికే ఆర్తి, అల్లరి ఆర్తి, ఆర్తికే ఆర్తి, అల్లరి ఆర్తి. ఇది ఎప్పుడు కనిపెట్టా? అల్లరి అల్లరంటే ఆర్తి. రాజులకే రాజు, రాముడు భీముడు ప్రభాసన్న దేవుడు. మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీ అందరినీ కలుసుకుంటూనే ఉంటాం. అంటిల్ దెన్